యేసుక్రీస్తు వారు లూకా సువార్త 15వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడతారు. ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడెను గాని ఎవడునూ వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకముకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడును కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పుడు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. మనం యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒక తండ్రికి ఉన్న ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు తప్పిపోయాడు. మనము కూడా ఎన్నో మార్లు దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన రోజులు అనేకమైన ఉన్నాయి మన జీవితంలో. కానీ యేసుక్రీస్తు వారు తన చేతులు చాపుచు మన కోసం ఇంకనూ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తిరిగి మళ్ళా దొరికాడు. అప్పుడు తండ్రి సంతోషించాడు. తండ్రి ఆ కుమారుని శిక్షించలేదు, కనీసం ఒక మాట కూడా తిట్టలేదు. కానీ తిరిగి కుమారుని చేర్చుకున్నాడు. మళ్ళీ తన కుమారత్వాన్ని ఆ కుమారునికి ఇచ్చాడు. ప్రశస్త వస్త్రమును ఇచ్చాడు, చేతికి ఉంగరాన్ని ఇచ్చారు, పాదములకు చెప్పులు ఇచ్చారు. మనం తప్పిపోయినప్పటికీ కూడా మనం ఆయన కుమారులమే. కనుక మనం ఎంతకాలం దేవునికి దూరంగా ఉండి మన స్థితిని మనం పాడు చేసుకుంటాం. తిరిగి ఆయన యొద్దకు వస్తే, తండ్రి, నేను కుమారునిగా ఉండుటకు యోగ్యుని కానయ్యా, నన్ను క్షమించు అని చెప్పి మనం యేసుక్రీస్తుని, నీ కోసం నా కోసం మనం ఇంకా పాపంగానే ప్రాణం పెట్టిన ఆయనను, యేసయ్యా నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా అడగగలిగితే ఆయన మనల్ని క్షమిస్తాడు. నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన సంతోషించాలనుకుంటున్నాడు. ఒక పాపి రక్షించబడితే పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుంది. మనం ఆయనను సంతోషపరిచేవారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం తిరిగి ఆయన ఎద్దుకు వస్తే, ఏ స్థితిలో మనం దేన్ని ఆశించి దూరంగా వెళ్ళిపోయామో వాటిని బట్టి మనం బుద్ధి తెచ్చుకున్న తర్వాతైనా ఆయన ఎద్దుకు చేరితే ఆయన మనల్ని ఎన్నడూ తృణీకరించు. ఈ మాటలు వింటున్న నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు మిత్రమా. కానీ నేనైతే దేవునికి దూరంగా ఉన్నప్పుడు, నా స్థితిని బట్టి కృంగిపోయినప్పుడు, నాకు ఈ లోకంలో ఎవ్వరూ కనిపించలేదు. నాకు కనిపించిందల్లా యేసయ్య మాత్రమే. యేసయ్య నాకు దిక్కై ఉన్నారు. ఆయన యుద్ధకు మాత్రమే నేను వెళ్ళగలిగాను. ఆయన మాత్రమే నన్ను అర్థం చేసుకున్నారు. నువ్వెవరో, నువ్వు ఎలా ఉన్నావో, నీ పరిస్థితి ఏంటో, ఎలా దేవునికి దూరం అయిపోయినా నాకు తెలియదు. కానీ నువ్వు ఆయన యుద్ధకు రాగలిగితే తప్పిపోయిన కుమారుని చేర్చుకునేసా ఈ సమయంలో నిన్ను చేర్చుకుంటాడు.
నీ స్థితి ఏమైందో అది ఆయన ఎదుట తప్పిపోయిన కుమారుడు చెప్పినట్టుగా నీ స్థితిని చెప్పుకో. ఆయన ఏమి అనడన. కేవలం తన ప్రేమ మొత్తాన్ని నీ మీద చూపించి, తన కుమారునిగా నిన్ను ఆయన చేర్చుకుంటాడు, బ్రతికించుకుంటాడు, నిలబెట్టుకుంటాడు.